దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఎంత చక్కని మాట అండి. ఉదయకాల సమయంలో యేసు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడట. ఈ దినమున నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఎవరి వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావు? యెహోవా వైపు నువ్వు తిరిగిన ఎడల నీకు క్షేమము, నీకు భద్రత కలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తోంది కదా, లూకా సువార్త 15వ అధ్యాయము. ఇక చిన్న కుమారుడు తన తండ్రి యొద్ద నుండి తన ఆస్తిని తాను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక దినమున అతనికి కరువు వచ్చి ఉన్నది. కరువు వచ్చినప్పుడు సమయంలో ఆయన అంటున్నటువంటి మాట చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. దేవుని బిడ్డలారా, తండ్రికి దూరమయ్యాడు, ఇంటికి దూరమయ్యాడు. నేను ఎక్కడికో వెళ్ళి బాగుపడతాను, సుఖపడతాను అనుకున్నాడు. కానీ అక్కడ ఆయనకున్నదంతా ఇప్పుడు సర్వం ఆయన పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తన తండ్రి ఇల్లు గుర్తుకొస్తా ఉంది. అయ్యో, నేను నా తండ్రి ఇల్లును విడిచిపెట్టి వచ్చి తినే, నా తండ్రి ఇంటి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది, అనేక మంది కూలివాళ్ళకు వారికి ఆహారం దొరుకుతుంది, నా పరిస్థితి ఇలా అయింది అని చెప్పేసి అని తను బాధపడుతూ ఏడుస్తూ ఆయన అనుకుంటున్నటువంటి మాట, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఎంత చక్కని మాట. తప్పిపోయినటువంటి కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డలారా, పరలోకమందున్నటువంటి తండ్రికి నేను పాపం చేసి తిని తండ్రి అని చెప్పేసి అని ఆయన ఒప్పుకుంటాము అని చెప్పేసి అని ఆయన తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఉదయకాల సమయములు దేవుని మందిరానికి రాక ఎన్ని దినములు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములైంది. దేవునికి దూరమై ఏమి సుఖపడ్డారు, దేవునికి దూరమై ఏమి అనుభవించినారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిన తర్వాత తన స్థితి తారుమారైంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన బుద్ధి వచ్చింది. మరలా తండ్రి ఇంటికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు తిరిగి మరలా నీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ సేవకుల మాట నీవు విన్నప్పుడు, దేవుడు బోధించే బోధను నీ చెవిన పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తండ్రి తన దగ్గర ఉన్నటువంటి పనివారు ఏ విధంగానైతే ఆ కుమారుడికి వచ్చినప్పుడు సంతోషించినారో, నీవు నీ కుటుంబము మందిరానికి వెళ్ళినప్పుడు నీ దేవుడితో పాటు దూతలు కూడా నీ యందు, నీ కుటుంబం యందు సంతోషించే వారిగా ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటక నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎంత చక్కని మాట అండి. దేవాలయానికి వెళ్ళినాడు, తగ్గించుకొని ఉన్నాడు. నేను పరిశుద్ధుడని, నేను ఇది అది అని చెప్పుకోవడం లేదు. తగ్గించుకొని పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని చెప్పేసి అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించినాడు, ఆరాధన చేయడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని సన్నిధానంలో గడిపి ఉన్నాడో, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని చెప్పెను. ఇక్కడ 2 సంఘటనలు ఉన్నాయి. ఒక అతనేమో తన ఇల్లును విడిచిపెట్టి వెళ్ళినటువంటి అతను మరలా తన ఇంటికి రావాలని ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక అతను దేవాలయంలోనికి వచ్చి తనకు తాను తగ్గించుకొని దేవుని స్తుతించి దేవుని హెచ్చింపజేయడం వలన సమాధానముతో ఆయన తన ఇంటికి మరలా వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి నీవు మరలా తిరిగి యెహోవా వైపు నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు. నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానానికి వచ్చి తగ్గించుకొని నేను ఆరాధించి నువ్వు గణపరిచినప్పుడు నీవు నీ ఇంటికి సమాధానముతో, సంతోషముతో తిరిగి వెళ్తావు దేవుని బిడ్డలారా. అదే వాక్యం సెలవిస్తా ఉంది. ఈ దినమున ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నీ కుటుంబముతో, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. మీరు సంతోషముగా బయలువెళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. అటువంటి సంతోషము, సమాధానము మీకు, మీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండును గాక.